అన్యజనులు ఏలా అల్లరి రేపుతున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. మరొకసారి పలకండి నాతో పాటు. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో 4 రకాలైన విభజనలు చేయవచ్చు. నంబర్ 1, మొదటి నుంచి 3 వచనాలు ఒక విభజన చేయవచ్చు. ఏమిటి అది అంటే, దేవుని దృష్టిలో నేరస్తులు. మొట్టమొదటి విభజన అంటే దేవుని దృష్టిలో నేరస్తులు, 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. 2వ విభజన గమనించగలిగితే 4వ వచనం నుంచి 6వ వచనం వరకు దేవునిని తీవ్రంగా తృణీకారము, దేవుని తీవ్ర తృణీకారము 4వ వచనము నుంచి 6వ వచనము దాకా. 3వ విభజన దేవుని మహిమగల కుమారుడు. 3వ విభజన దేవుని మహిమగల కుమారుడు. 7వ వచనము నుంచి 9 వచనాలు. చివరిగా దేవుని కృపగల ఆత్మ. చివరిగా దేవుని కృపగల ఆత్మ. ఇది 10 నుంచి 12 వచనాలు. ఇలాగా బైబిల్ పండితులు 4 విధాలుగా విభజించారు ఈ 2వ కీర్తన. చూడండి నా దేవుని బిడ్డలారా, దేవుని కృపగల ఆత్మ ఏమి చేస్తుంది అని మనం గమనించగలిగితే, ఆకాశము నుండి ఆయన నవ్వుతూ ఉన్నాడట. ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి? చూడండి, దావీదు వేసిన ప్రశ్నలకు దావీదు ఏం ప్రశ్నలు వేశాడు? అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు అని ఆయన ఆవేదనాపూరితంగా కీర్తన రాస్తూ ఉన్నప్పుడు, ఆకాశమందున్న దేవుడు దావీదు యొక్క మనసును చూసి నవ్వుతూ ఉన్నాడట. ఒరే బాబు, నువ్వెందుకు అలాగూ తలస్తున్నావు? జరుగుతున్నది, జరగబోయేది ఇదే కదా. ఎందుకంటే నేను మనుషులను యథార్థవంతులుగా పుట్టించాను. వారు వివిధములైన తంత్రములు కల్పించుకొని నాకు వ్యతిరేకమైన మార్గంలో నా మీదే తిరగబడుతూ ఉన్నారు. కాబట్టి అన్నట్టుగా దేవాది దేవుడు నవ్వుతూ ఉన్నాడట. ఇదే వచనాన్ని ప్యారలల్గా మనం గమనించగలిగితే కృత నిబంధన గ్రంథంలో అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 25, 26 వచనాలు జాగ్రత్తగా గమనించగలిగితే, అన్యజనులు, గట్టిగా చదవాలి, మైక్ తీసుకో. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ఎలా అల్లరి చేసిరి, ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచన చేసిరి పెట్టుకొనిరి. ప్రభువు మీ మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ఎవరు లేచారండి? చెప్పాలి, ఎవరు లేచారు? ఎవరి మీద?
ప్రభువు మీద భూరాజులు లేచారట. ఆయన పుట్టుకలో ఒక రాజు వ్యతిరేకంగా లేచాడు, ఆయన్ని చంపజూశాడు. ఆయన చివరి దశల్లో కూడా ఒక రాజు ప్రజల్ని సంతోషపెట్టేదానికి ఆయనకు వ్యతిరేకంగా లేచాడు అన్నప్పటికీ అలాగూ జరగవలసి ఉన్నది కనుక ఆ చివరి క్షణాల్లో కూడా రాజు ఆయనకు వ్యతిరేకంగా లేవలసి వచ్చింది. చూడండి, ఒక చక్కని మాట మనం గమనిద్దాం. ఈ భూరాజులు ఏమి చేశారు అన్న వాస్తవాన్ని గమనించగలిగితే లూకా శుభవార్త 18వ అధ్యాయం 32, 33 వచనాలు. మైక్. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరలా లేస్తాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. చూడండి, ఈ కీర్తనకారుడు రాస్తున్న మాట రాబోయే క్రీస్తు యేసు యొక్క మరణ సంభవాల్ని ఎత్తి రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉన్న దావీదుకి అర్థం కాలేదు భవిష్యత్తులో ఇది దేనికోసం రాస్తున్నాను, దేని కొరకు రాయిస్తున్నాడు అన్న విషయాలు మొట్టమొదటి బోధపడలేదు. ఆయనకి ఆవేదన ఎక్కువైంది. చూడండి నా దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితంలో ఆవేశానికి లోనైతే ఆలోచన కరువైతుంది. ఆలోచన కరువైనప్పుడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్న ఎవరైనా ఏశావు లాంటి భ్రష్ట మనస్సు మనకు కలగకుండా జాగ్రత్త పడేదానికి భక్తి జీవితంలో ఆవేశము పనికిరాదు. మనం అనొచ్చు, కొన్నిసార్లు ఆవేశం వస్తుంది కదా సార్. ఎలాంటి ఆవేశం అది? దైవావేశము రావచ్చు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఆవేశం వచ్చింది. ఎప్పుడు? తన మందిరాన్ని దొంగల గుహగా చేసినప్పుడు, తన తండ్రి ఇంటిని వ్యాపార స్థలముగా ప్రజలందరూ చేసినప్పుడు ఆవేశము చేత కొరడ చేత పట్టి ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొట్టాడు. అది అనాలోచన కాదు, హృదయంలో ఉండే భారభరితమైన ఆవేశం. అది దేవుణ్ణి స్తుతించవలసిన స్థలములో, దేవుని ఆరాధించవలసిన ఈ స్థలములో, దైవ సన్నిధి ప్రజలు అనుభవించాల్సిన ఈ స్థలములో నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలముగా చేశారే అన్న ఆవేదనతో కూడిన ఆవేశం చేత కొరడ చేత పట్టవలసి వచ్చింది. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఆవేశం అనేది అనర్థానికి దారి తీయకూడదు. ఆవేశం అనేది అనర్థానికి నీ ఆవేశం వల్ల మేలు కలిగేదానికి అవకాశం ఉండాలి. చదవండి మరొకసారి ఆ మాట. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయన్ను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి ఏమేసి ఎవరి మీద ఉమ్మి వేశారు? మానవ అవతారిగా వచ్చిన మానవుణ్ణి దేవునిగా చేసేదానికి
మానవత్వం నుండి దైవత్వాన్ని నింపేదానికి వచ్చిన మహిమ స్వరూపుడైన యేసుక్రీస్తు మీద ఉమ్మి వేసినప్పటికీ ప్రేమతో తన ఉమ్మిని తుడిచివేసుకొని అలాగే నవ్వుతూ ఆయన వైపు చూడగలిగాడు. ఇది నిజమైన క్రీస్తు ప్రేమ. అలా చెయ్యగలిగాడు కాబట్టి ఆయన అనేకులను మహిమ కోసం సంపాదించగలిగాడు. ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి ఆయనను అపహాసించి ఏం చేశారంట? నిన్ను కొట్టిన వాడు ఎవరో చెప్పు అని ఆట ఆడుకున్నారు ఆయన్ని. కళ్ళకు గంతలు కట్టి ఏం కట్టి నిన్ను కొట్టిన వాడు ఎవరో ఇప్పుడు ప్రవచించు. అపహాస్యము చేత రోమా సైనికులు ఆయన్ని అపహసించారు. ఇదే కీర్తనకారుడు రాస్తాడు తన మొదటి కీర్తనలో, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండొద్దు అని. ఎందుకు అపహాసకులకు కూర్చోవద్దని చెప్పాడు? అపహాసకులు పట్టణమును తల్లడిల్ల చేస్తారు కనుక, అపహాసకులు నీ కుటుంబాన్ని తల్లడిల్ల చేస్తారు కనుక, అపహాసకులు నీ సంఘాన్ని తల్లడిల్ల చేస్తారు కనుక, అపహాసకులు నీ జీవితంలో అనేకమైన ఆటుపోట్లు ఎదురయ్యేదానికి కారణమవుతారు కనుక అపహాసకులతో నీవు సహవాసము చెయ్యవలదని కీర్తనకారుడు తన మొదటి కీర్తనలో రాస్తాడు. ఈ నూతన నిబంధనలో రక్షకునిగా అరుదించిన ఆ యేసయ్యను సైనికులంతా అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి ఏం చేసి, కొరడాలు ఎన్ని కొరడా దెబ్బలు? ఒకటి తక్కువ చెప్పాలి. ఒకటి తప్ప 30, ఒకటి తక్కువ 40? ఆలోచించాలి మామ. 30, 40? అంటే 29, 39? ఆనాటి యోధులే నిన్ను చంపిరనుకోంటి. పాడదాం. ఆనాటి యోధులే నిన్ను చంపిరనుకోంటి, కాదుకా దయ్యయ్యో నా పాప భారముకే, కాదుకా దయ్యయ్యో మన పాప భారముకే. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమ విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రీ యేసు. చంపింది ఎవరండి? రోమా సైనికులు. అప్పగించింది ఎవరండి? ఇతరులపైన భారాన్ని, ఇతరులపైన మనం ఏస్తాం తప్పిస్తే మనం ఒప్పుకోం. నా కోసమే కదా ఆయన ప్రాణం పెట్టింది, నా కోసమే కదా నాగటి సాళ్ళ వలె ఆయన వీపు దున్నబడింది, నా కోసమే కదా మాంసము ముద్దలై కింద పడింది, రక్తము ఏరులై పారింది, నా కోసమే కదా. నేను చేసిన అతిక్రమ క్రియల్ని బట్టి ఆయన గాయపరచబడ్డాడు కదన్న మాట చెప్పము. కానీ యూదులే చంపారు. వారి ద్వారా చంపబడి ఉండవచ్చు. బట్ ప్రధాన కారణం ఎవరు? మన పాపములను ఆయన భరించేదానికి, మన శాపాల్ని ఆయన తొలగించేదానికి తృణీకరించబడిన వాడై, అవమానించబడి, అపహాసించబడి
ఉమ్మి వేయబడి ఓరిమితో నీ కోసం నా కోసం ఓర్చుకున్న కరుణామయుడు ఆయన. చప్పట్లు కొట్టరే. అందుకనే రాయబడిన మాట, అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నది. సిలువల రెండవ దొంగ అంటాడు. నువ్వు దేవుడవైతే నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు. ఆ ప్రాంతంలో వెళ్ళే ప్రజలు అంటారు, ఈయన దేవుని కుమారుడట, సిలువ నుంచి దిగొచ్చు కదా అని ఎగతాళి చేశారు. అయితే నా దేవుని బిడ్డలారా గమనించండి, వచ్చింది సిలువ మీద నుంచి దిగడానికా? దేనికోసం వచ్చాడు? దేనికోసం ఆయన పంపబడ్డాడు? ఏ కార్యము చేయ నిమిత్తమై ఆయన పంపబడ్డారు ఆలోచించక అన్యజనులు అల్లరి రేపుతున్నారు. మాకు ఈయనను సిలువ వేయండి, బరబ్బాను వదలండి, బరబ్బాను విడుదల చేయండి. మా మనస్సులకు, మా తలంపులకు, మా ఆలోచనలకు, మా ప్రవర్తనకు సరిపోయిన వాడు బరబ్బా, ఈయన కాదు. ఈయన ఏదో కొత్త మతం తీసుకొచ్చి ప్రజల్ని గలిబిలి రేపుతున్నాడు. ఈయన సిలువ వేయండి. ఆ సిలువ వేయబడ్డాడు కాబట్టి ఈరోజు నీకు నాకు విలువ కలిగింది. కపాలమనబడే స్థలములో ఆ కల్వరి కొండపైన ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి సర్వలోక మానవాళికి, నమ్ముకున్న ప్రజలకి తన విలువైన రక్తపోషణ కావించి పాపాత్ములైన ప్రజలు పవిత్రులై ప్రభువును చూడగలుగుతున్నారంటే ఆయన సిలువ కార్యం మాత్రమే. హల్లెలూయా. మరొక మాట చూద్దాం నా దేవుని బిడ్డలారా, మరొక చూద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేదానికి కారణం ఏమిటి? అనాదిలోనే మన ఆది పితరులు పాపము చేసినప్పుడు చేయబడిన వాగ్దానం. ఆది పితరులు పాపము చేసినప్పుడు ఆ పాపము నిమిత్తమై ఏదేను తోటలో చేసిన వాగ్దాన ఫలమే, దైవమే మానవ శరీరాన్ని ధరించి మనుషుల మధ్యలో సంచరించేదానికి ఆ వాగ్దానమే, ఆ వాగ్దాన ఫలమే ఆయన శిలువ మరణం. చదవండి, అది ఎక్కడుందో. అదే మరి చదవండి, చూద్దాం ఎక్కడుందో అది. ఆది కాండం. చెప్పు మా అడ్రస్ చెప్పు. అన్న 3:15 కొట్టండి గట్టిగా చెప్పట్లు ఒకసారి. మరియు నీకును, ఎవరికి? స్త్రీకిని, నీ సంతానముకు ఆమె సంతానమునకు వైరము కలుగ చేసేదను. అది ఏదది? స్త్రీ సంతానమైన ఒక సత్పురుషుడు రాబోతాడు, ఒక విమోచకుడు రాబోతాడు, ఒక రక్షకుడు రాబోతాడు. అతను ఏం చేస్తాడు? నీ తల మీద చితక తొక్కుతాడు. పాపాన్ని, శాపాన్ని ఆయన జయించి పాపరహితునిగా చేయి నిమిత్తమై ఆయన నీ తల మీద తొక్కుతాడు. నీవు ఆయన మడిమెను చదవండ్రమాట. మరియు నీకును, స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు మడిమ మీద కొట్టదు. ఏదేను తోటలో చేయబడిన అద్భుతమైన మాటలివి. స్త్రీ సంతానము అని రాయబడి ఉంది. ఏ సంతానము? ఏంటి భేదం ఏంటి? స్త్రీ సంతానానికి మనకు భేదం ఏంటి? హలో,
స్త్రీ సంతానము అనగా మానవ సంబంధాలకు అతీతముగా జన్మించుట, అనగా పురుషుని యొక్క ప్రమేయము లేకుండా జన్మించుట. పాపము లేని వ్యక్తి పాపరహితుడుగా భూమికి వచ్చి పాపాన్ని తన మీద వేసుకొని సర్వలోక పాప పరిహార నిమిత్తమై రక్తప్రోక్షణ ఇచ్చినట్లుగా తానే ఒక శరీరాన్ని ధరించుకొని ఆ శరీరాన్ని గాయపరచుకొని ఆ శరీరం నుంచి ఉద్భవించే రక్తపు బొట్టులు మానవాళి పాపాన్ని కడిగేదానికి ఆస్పదం కాలేదా? అందుకని ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో సిలువలో, పాడండి, సిలువలో సాగింది యాత్ర. ఏ పాత్ర? ఏ పాత్ర? అది దయగలిగిన పాత్ర, అది కరుణించే పాత్ర. ఇది ఆ కరుణా సముద్రుడు మానవాళి మీద దయ చూపించాడు గనక దయ్యములు పట్టిన వారి సైతము విడిపించబడి దైవాన్ని వెంబడించగలిగారు. అది సిలువలో ఉండే విలువ. ఇవన్నీ గమనించకుండా ఒక ఆవేదన పూరితంగా దావీదు రాస్తున్న మాట, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. చదవండి, అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. అందుకే రెండవ వాక్య భాగం అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్య భాగంలో ఒక మాట రాయబడి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్య భాగం మైక్లో చదవాలి. యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా నీ చెవులు తెరుచుకొని ఈ అన్యజనులు రేపుతున్న అల్లరి, ఈ జనములు వ్యర్థమైన వాటిని తలంపులను ఒక్కసారి ఏం చేయాలంట? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను కనకుండా ఎలా పెంచుతారు? నేను పిల్లల్ని కని పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేయుచున్నారు. ఏం చేస్తున్నారు? సృష్టికర్త అయిన నా మీదనే తిరుగుబాటు చేస్తూ సృష్టిని పూజిస్తున్న ప్రజలు ఒక్కసారి చూడవా? నీవు అంతరిక్షమా, ఆలోచించవా? ఒక్కసారి నా పిల్లలు చేయు కార్యాలు, నా పిల్లలు జరిగించే కార్యాల్ని ఆకాశమా ఒక్కసారి ఆలకించు, భూమి ఒక్కసారి చెవియొగ్గు. ఎందుకంటే నేను పిల్లల్ని కన్నాను, వారిని నా స్వరూపములో చేశాను. అవిధేయత మూలంగా సారూప్యాన్ని కోల్పోయారు, అందవీనులైనారు. వారి నిమిత్తమై తిరిగి ఏమైతే ఆదాము పోగొట్టుకున్నాడో, మొదటి ఆదాము ద్వారా ఏమైతే పోగొట్టుకొనబడిందో ఈ సర్వలోకం, రెండవ ఆదామైన నా ద్వారా తిరిగి పునరుద్ధరించేదానికి ప్రేమమయునిగా భూమికి వచ్చాను. వీరికి అర్థం కాక అల్లరి చేస్తున్నారే. ఒక్కసారి నీవు ఆలకించవా? ఎంత ఆవేదనండి ఆయనకి. తల్లి పిల్లలు కొట్లాడితే ఎవరు చెప్పుకుంటారు?
చూడే, ఆ పాపనంత బాగా చూసుకున్నా కదా, నా మీదికే విధకులేస్తుంది అని భర్తకు చెప్పుకుంటుంది. సృష్టికర్తకే అన్యజనులు ఎదురు తిరిగినప్పుడు, అల్లరి చేస్తూ ఉన్నప్పుడు ఆయన బాధావేదన తన సృష్టికే చెప్పుకుంటున్నాడు. ఆకాశమా, తాను చేసిన ఆకాశములతో అంటున్న మాట, ఆకాశమా ఆలకించుము. చదువునా, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని కని పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద. 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కారియోతు యూదా ఆయన మీద తిరుగుబాటు చేయలేదా? దొంగల్లో ఒక దొంగ అయిన బరబ్బా దేవుని మీద తిరుగుబాటు చేయలేదా? నువ్వు నాతో చేయి కలుపు, యూదా సామ్రాజ్యాన్ని స్థాపించేదానికి నువ్వు నాతో చేయి కలపన్నప్పుడు ప్రభుల వారు సెలవిస్తారు, అయ్యా నీ రాజ్యం వేరే, నా రాజ్యం వేరే. నీ రాజ్యంలో హింసలు ఉంటాయి, నీ రాజ్యంలో పాపం ఉంటుంది, నీ రాజ్యంలో స్వనీతి ఉంటుంది. బట్ నా రాజ్యములో పరిశుద్ధత మాత్రమే ఏలుబడి చేస్తుంది. నా రాజ్యం నీతియుక్తమైన రాజ్యం, పాపానికి శాపానికి ఎలాంటి తావులేని రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం, అందరూ ఆనందించే రాజ్యం నా రాజ్యం. అవసరమైతే నీ కొరకు ప్రాణమిస్తే తప్ప, అవసరమైతే నీ కొరకు ప్రాణమిస్తాను తప్ప నేను నీతో చెయ్యి కలపలేను. హల్లెలూయా. క్రైస్తవుని నిజ జీవితంలో పౌలు చెప్తున్న మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. యూదులు అనేకులు పౌలును హింసించారు, గాయపరిచారు, ఇబ్బందులు పాలు చేశారు. అయినా వారి రక్షణ కొరకు నేను వేరే శాపాన్ని పొందుకుని కూడా సిద్ధమైన ప్రకటించిన విశ్వాస వీరులలో ఒకరు పౌలు గారు. నా దేవుని బిడ్డలారా, నీ కుటుంబం కోసం నువ్వేదైనా త్యాగం చేయగలవా? నీ కుటుంబ రక్షణ కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, నీ కుటుంబంలో ఎవరు నశించి పోకూడదు అన్న ఆకాంక్ష కలిగి నువ్వేదైనా త్యాగం చేయగలవా నీ కుటుంబం కోసం? ఒక్కసారి ఆలోచించండి. అన్ని జనులు రేపుతున్న అల్లరిలో నువ్వు ఏమాత్రము ఏకీభవించకుండా ఆయన సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండేదానికి, ఆయనతో కలిసి ముందుకు సాగేదానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. రెండవ మాట ఏంటంటే, దేవుని తీవ్ర తునీకారము. 2వ కీర్తన 4వ వచనం నుంచి 6 వచనాలు. అందుకే ఆయన నవ్వుతూ ఉన్నాడు. చదవండి 11వ కీర్తన 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవునికి కనిపిస్తున్నారా లేదా? మిమ్మల్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఎంతమంది ఫోటోలు దిగుతారు? ఫోటోలు లైట్ అనేకుల మీద పడుతుంది, అనేకులు ఫోటోలో ఉండరు. అర్థమైందా? లైట్ నా మీద ఫోటోలో ఉంటా అనుకుంటారు, ఫోటోలో ఉండరు. కెమెరా యాంగిల్లో, ఆ యాంగిల్ లోపల ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఫోటోలో ఉంటారు. అలాగే మందిరానికి మనం అనేకులు వస్తున్న మనమందరము ఆయన కనుచూపు మేరలో ఉండగలిగితే
ఆయన కనుసన్నల్లో మనము నడవగలిగితే ఆయన చెప్తున్న మాట చూడండి, ఆయన తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దావీదు చెప్పిన మాట, నా హృదయమును పరిశీలించండి, మోకరించండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, దేవుని నమ్మని ప్రజల వలె ఒకవేళ మనమేమైనా మన తలంపుల చేత, మన చూపుల చేత, మన కార్యముల చేత అల్లరి రేపే స్థితిలో ఏమైనా ఉన్నామా? దేవుని మందిర విషయంలో ఆయన సేవ జరిగించేదానికి మనం సహకారులుగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఉన్నతమైన ఉపదేశం చేత ఆయన నింపుతూ ఉన్నాడు. అవి గాలికి కొట్టుకొని పోకుండా హృదయంలో భద్రపరచబడులాగునా దేవా, నా హృదయాన్ని పరిశోధించండి, నా హృదయాన్ని పరిశీలించండి, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చెయ్యండి అంటూ ప్రార్థన చేద్దాం. చిన్న ముందుకొచ్చి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లవింగ్ హెవెన్లీ ఫాదర్. స్తోత్రము నాయన, సర్వాధికారి నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డలారా. మహోన్నతుడా, మహోగ్రంథ, సర్వలోకానికి సకల జనాన్న ప్రభువు, పరిశుద్ధుడు